ఫస్ట్ పార్ట్లో పోలీస్ స్టేషన్లో శవాన్ని పాతిపెట్టడం, సెకండ్ పార్ట్లో శవాన్ని మార్చేసి వరుణ్ అస్థికల్ని వరుణ్ పేరెంట్స్కి అందజేయడం. ఇక మిగిలింది ఏముందని? జార్జ్ కుటీని ఇరికించడానికి ఇంకెలాంటి స్కోపు లేదు కదా అనుకుంటే లేదు, కథ ఇంకా అయిపోలేదు. మళ్ళీ ఇంకో కొత్త చిక్కుతో వస్తానంటూ జీతూ జోసెఫ్ గారు ఈ దృశ్యం 3 మూవీని తీయడం జరిగింది. ప్రమోషన్స్ టైంలో ఈ మూవీ ముందొచ్చిన 2 పార్ట్ల మాదిరిగా క్యాట్ అండ్ మౌస్ గేమ్, ఎత్తుకు పై ఎత్తు అనే జోన్లో కాకుండా జార్జ్ కుటీ అండ్ ఫ్యామిలీ యొక్క ఎమోషనల్ స్టేట్ని, గతాన్ని మర్చిపోలేక వాళ్ళు పడే బాధల్ని అండ్ కాన్సిక్వెన్సెస్ని ఈ మూవీలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నామని చెప్పడం కూడా జరిగింది. సో వాళ్ళు ముందుగా చెప్పినట్టుగానే ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని తగ్గించి ఎమోషన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ మూవీ. అసలు ఆడియన్స్ దృశ్యం ఫ్రాంచైజీని చూసేదే జార్జ్ కుట్టీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయో, జార్జ్ కుట్టీ పోలీసులని ఎలా బురిడి కొట్టిస్తాడో చూద్దామని. అలాంటిది ఆ ఎలిమెంట్నే సప్రెస్ చేసేసి దానికి బదులుగా సెంటిమెంట్ని పిండుతాను అంటే ఎలా చెప్పండి? అఫ్కోర్స్ ఎమోషన్స్ పై ఫోకస్ పెట్టడం ఇంపార్టెంటే. ఇన్ఫ్యాక్ట్ ఆ ఎమోషన్స్ వర్కౌట్ అయితేనే జార్జ్ కుట్టీ క్యారెక్టర్ గెలవాలని మనం ఫీల్ అవుతాం కూడా. బట్ అలా అని ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద మూవీలో ఎమోషనల్ టర్మాయిల్ని చూపించడం, దట్టు ఆ పార్ట్ అంతా కూడా చాలా స్లో పేస్లో సాగేలా జాగ్రత్త పడుతూ ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ పెట్టి లాస్ట్ 45 minutes ఆఫ్ ద మూవీని ఇంట్రెస్టింగ్గా చూపించి మళ్ళీ మనం దృశ్యం 4లో కలుద్దాం అన్నట్టుగా మూవీని ఎండ్ చేయడం వేరే వాళ్ళకి ఏమనిపించిందో కానీ నాకు మాత్రం చాలా డిసప్పాయింటింగ్గా, ఈ ఫ్రాంచైజ్కి ఉన్న మంచి పేరుని పోగొట్టడానికి డెలిబరేట్గా చేసిన ప్రయత్నం లాగా అనిపించింది. ఊరుకో, మరీ డెలిబరేట్గా సినిమాని చెడగొట్టాలని ఎవడనుకుంటాడు అని మీరు అనొచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్నూజ్ ఫెస్ట్ మాదిరి ఎక్స్పీరియన్స్ని ఇస్తూ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం మానేసి ఇరిటేషన్ని తెప్పించే జోన్లోకి మూవీ వెళ్తోందని చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నా కూడా ఆ అన్వాంటెడ్ సీన్స్ని ఎడిట్ చేయకపోగా అక్కర్లేని సీన్లను కూడా స్లో మోషన్లో డీటెయిల్డ్గా చూపించిన విధానం చూస్తే నాకు వచ్చిన అనుమానమే మీకు కూడా వస్తుంది. అఫ్కోర్స్ ఇంతకు ముందు వచ్చిన 2 పార్ట్స్లో కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ అట్లీస్ట్ ఆ మూవీస్లో ఫస్ట్ హాఫ్ని క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక ఇంట్రెస్టింగ్ సెటప్ని, సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుని సెకండ్ హాఫ్లో ఆ సెటప్స్కి పే ఆఫ్ని ఇవ్వడం వల్ల మొదట్లో కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చిన మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఫస్ట్ హాఫ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. బట్ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ దెబ్బకి సెకండ్ హాఫ్లో ఏముంటుందో చూద్దామనే ఆసక్తి కూడా సన్నగిలిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్లో అసలైన విషయం ఏదైతే చూపిస్తారో అప్పటి వరకు చూసిన మూవీతో కంపేర్ చేసుకుంటే ఈ పోర్షన్ బెటర్గానే ఉందనే ఫీలింగ్ వస్తుంది, కానీ ఫస్ట్ 2 పార్ట్స్ ఇచ్చినంత కిక్నైతే ఈ థర్డ్ పార్ట్ ఇవ్వలేకపోయింది. ఇక ఫోర్త్ పార్ట్కి ఇచ్చిన లీడ్ కూడా ఇంకా ఎంతకన్నా లాగుతారా ఈ స్టోరీని అనే ఫీలింగ్ని ఇచ్చింది తప్ప ఎప్పుడెప్పుడు ఫోర్త్ పార్ట్ వస్తుందా అనే ఎక్సైట్మెంట్ని అయితే పుట్టించలేకపోయింది. కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ ఫ్రాంచైజీని ఫాలో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ మూవీని చూడడానికి ట్రై చేస్తే మేబీ ఈ మూవీ మీకు నచ్చొచ్చేమో. ఒకవేళ మీరు ముందు 2 పార్ట్లు తెలుగులో మాత్రమే చూసి ఉంటే ఈ సినిమాని చూడడానికి ముందు దృశ్యం 1 మలయాళం వర్షన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ అయినా ఒకసారి చూడండి. సో దట్ ఏ యాక్టర్ ఏ క్యారెక్టర్ని ప్లే చేశారో, ఆ క్యారెక్టర్ల పేర్లు ఏమిటో అన్న దానిపై ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ ఈ థర్డ్ పార్ట్ని చూస్తున్నప్పుడు అనవసరమైన కన్ఫ్యూజన్స్ రాకుండా ఉంటాయి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.